హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలు దాటిన దగ్గర నుంచి కూడా ఇక ఎన్నికల కోడ్ అయితే కనుక అమల్లోకి రానుంది. ఆల్మోస్ట్ ఇక ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినట్టే అనుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు అఫీషియల్గా కూడా ఎన్నికల కమిషన్ అయితే ప్రకటించబోతుంది. దీంతో కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈరోజు మధ్యాహ్నం నుంచి అయితే అమల్లోకి రానున్నాయి. అంతేకాకుండా ఏపీలో ఇంకా అమలు కావాల్సిన కొన్ని పథకాల డబ్బులు అయితే కనుక, అంటే చాలా మందికి కొన్ని పథకాల డబ్బులు అయితే ఇంకా పడలేదు. డబ్బులు పడతాయా పడవా, అలాగే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొత్తగా రూల్స్ ఏమున్నాయి, మీకు సంబంధించి ఎంత డబ్బు మీరు పట్టుకు వెళ్ళొచ్చు, అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం మారుతున్నాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు అర్థమవుతుంది. అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ అయితే కనబడుతుంది, బెల్ బటన్, ఆ బటన్ అయితే ప్రెస్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే నేను తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు అయితే కనుక ఎన్నికల కమిషన్ సభ ఈ యొక్క ప్రెస్ మీట్ అయితే నిర్వహించి పూర్తి వివరాలు అయితే కనుక వెల్లడించబోతుంది. ముఖ్యంగా చూస్తే మన ఏపీతో పాటుగా టోటల్ మరో 4 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల తేదీలు అయితే కనుక ఇప్పుడు ప్రకటించబోతున్నారు. ఈ షెడ్యూల్ కూడా కంప్లీట్ షెడ్యూల్ అయితే కూడా ఇవ్వబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒడిశా, అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలతో పాటు జమ్మూ కాశ్మీర్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు అయితే కనుక నిర్వహించబోతున్నారు. అయితే ఈ అన్ని రాష్ట్రాల్లోనూ ముందుగా జరిగేది, అంటే తొలి విడతలో ఏపీలోనే జరుగుతాయని అయితే అందరూ చెప్తున్నారు. ఎందుకు అనుకున్నట్లయితే గతంలో 2019 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా అయితే చేయడం జరిగింది. కాబట్టి ఏపీలోనే తొలి విడత ఎన్నికలు అయితే ఉండబోతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే కనుక ఈ పార్టీకి ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైపోయింది. అంటే మార్చి 10వ తారీఖున అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. ఈసారి అయితే కనుక 6 రోజులు ఆలస్యంగా ఎన్నికల తేదీ అయితే కనుక ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల కాబోతుంది. అదేవిధంగా పోలింగ్ తేదీలు కూడా ఆ తేడా అయితే ఉండబోతోంది. గతంలో చూసుకుంటే ఇప్పటికీ కూడా పోలింగ్ తేదీ కూడా తేడా అయితే ఉండబోతోంది. ఇక ఈరోజు ప్రకటించే షెడ్యూల్లో అయితే కనుక ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నామినేషన్లు వేయడానికి లాస్ట్ డేట్ ఏంటి, అలాగే ఒకవేళ నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే మళ్ళీ డేట్ అయితే ఇస్తారు. అదేవిధంగా ప్రచారం నిర్వహించుకోవడానికి ఒక డేటు, అలాగే పోలింగ్ తేదీ, అలాగే కౌంటింగ్ తేదీ, ఇట్లా మొత్తం అంతా కంప్లీట్ షెడ్యూల్ అయితే కనుక మధ్యాహ్నం 3 గంటలకి ఎన్నికల కమిషన్ అయితే కనుక ప్రెస్ మీట్ పెట్టి టోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా వివరించబోతున్నారు. ఇక అలాగే మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరికొన్ని పథకాల డబ్బులు అయితే కనుక అమలు కావాల్సి ఉంది. మనందరికీ తెలుసు, ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసి కోడ్ రిలీజ్ అయిపోతున్న టైంలో అయితే కనుక అధికార వైసీపీ పార్టీ కొంచెం హడావుడిగాని అమౌంట్ అయితే కనుక చాలా వరకు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కొన్ని పథకాల డబ్బులు ఇంకా ఎవరికి పడవలేదని చెప్తున్నారు. కేవలం కొంతమందికి మాత్రమే కొన్ని జిల్లాల వారీగా అయితే జమ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్ చేయూత పథకం డబ్బులు ఇంకా చాలా మందికి పడవలసి ఉంది. ఎక్కడికెక్కడ సభలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ ఏరియాలో కొంచెంగా పడుతూ వస్తున్నాయి అమౌంట్. ఇంకా అలాగే రీసెంట్గా ఈబీసీ నేస్తం 15,000 రూపాయలు అయితే కనుక మహిళల కోసం విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా రైతు భరోసాకు సంబంధించి, విద్యాదీవెనకు సంబంధించి పథకాల డబ్బులు అయితే కనుక ఇంకొంతమంది విద్యార్థులకు కూడా పడవలసి ఉంది. అయితే చాలామంది అయితే ఆందోళనలో చెందుతున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు కూడా అమలవ్వు అని చెప్పేసి. అయితే మొన్నటి రోజు జరిగిన సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక చెప్పడం జరిగింది, ఎటువంటి ఎన్నికల కోడ్ వచ్చినా కూడా ఈ పథకాల డబ్బులు అయితే కనుక మీకైతే ఆగవు. అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళ ఖాతాలో కూడా అమౌంట్ అయితే ఖచ్చితంగా జమ అవుతుంది అని చెప్పడం జరిగింది. ఎందుకని చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులన్నీ కూడా బ్యాంకుల ద్వారా బటన్ ప్రెస్ చేయడం ద్వారా బ్యాంకులకు అయితే వెళ్ళిపోయాయి. కాబట్టి కొంచెం ఆలస్యమైన, ఒక వారం రోజులు అటు ఇటు ఆలస్యమైనప్పటికీ కూడా ఒకసారి బ్యాంక్ అకౌంట్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ అయితే ఖచ్చితంగా మీకు అయితే అమల్లోకి ఈ అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే అకౌంట్లోకి వచ్చేస్తుందని సీఎం జగన్ స్వయంగా చెప్పడం జరిగింది. కొంచెం ఆలస్యం అయితే కావచ్చు అని ఆయన అయితే వెల్లడించారు. ఎవరైతే బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉండి ఎన్పిసిఐ లింకు, ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయో అటువంటి వారందరికీ కూడా అమౌంట్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ఇక అలాగే ఈరోజు మధ్యాహ్నం నుంచి రాబోయే ఎన్నికల కోడ్లో అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఏంటి అని చూసుకుంటే ముఖ్యంగా నగదు ఎవరైతే పట్టుకెళ్తున్నారో, డబ్బులు పట్టుకెళ్లేవారు అత్యంత అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. ప్రతి దానికి మీకు రిసీట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ నియమాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక 50 నుంచి ₹1,00,000 వరకు వాడైతే ఇప్పుడు మధ్యాహ్నం అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఎంత అమౌంట్ అయితే వారు అనౌన్స్ చేస్తారో మ్యాక్సిమం ₹1,00,000 లోపు 50,000 ఆ రేంజ్లోనే ఉండడం జరుగుతుంది. ఇంకా అంతకు మించి మీరు ఎక్కువ అమౌంట్ అయితే మీరు తీసుకువెళ్ళడానికి ఉండదు. కాకపోతే చాలామంది ఇప్పుడున్న అత్యవసరాల రీత్యా 1,00,000 నుంచి 2 లక్షలు అనేది అతి సామాన్యంగా అయితే పట్టుకు వెళ్తూ ఉన్నారు.
సో ఖచ్చితంగా మీరు కనుక ఎన్నికల కమిషన్ చెప్పిన డబ్బుల కంటే ఎక్స్ట్రా తీసుకెళ్తే మీకు పక్కా ఆధారాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి ఆ డబ్బులు డ్రా చేస్తున్నారు, లేదా ఎవరు ఇచ్చారు, ఎవరైనా చేబదులుగా ఇవ్వడాలి అలాంటివి ఉన్న దానికి రిసీట్ ఉండాల్సి ఉంటుంది. దానికి పక్కా ఆధారాలు ఉండాలి. వాళ్ళు 1-2 సార్లు క్రాస్ చెక్లు అయి చేస్తారు. మా దగ్గర అమౌంట్ ఉందండి, దానికి ఆధారం లేదంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే సీజ్ చేయబడుతుంది. ఆ తర్వాత మీరు ఆధారాలు చూపించాలన్నా ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీరు ఆధారాలు చూపించి అన్ని తీసుకువెళ్లాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మీరు పట్టుకెళ్ళి ఎలక్షన్ కోడ్ అమలు ప్రకారం మధ్యాహ్నం నుంచి అయితే రూల్స్ చెప్తారు కాబట్టి 50,000 1,00,000 అని చెప్పడం జరుగుతుంది. ఆ అమౌంట్ ఎంత అనేది ఆ తర్వాత నుంచి మీరు ఎంత ఎక్స్ట్రా పట్టుకెళ్ళినా దాని పక్కా రిసీట్స్ అయి ఉండాలి. ఎందుకంటే మీరు బ్యాంక్ నుంచి విత్డ్రాల్ చేస్తున్నట్లయితే బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తాం, మా అకౌంట్ నుంచి అమౌంట్ తీస్తున్నామని చెప్పి ఖచ్చితంగా విత్డ్రాల్ అయితే ఆ విత్డ్రా ఫాము లేదా రిసీట్ అన్నీ కూడా మీరు దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం డౌట్ ఉన్నా సరైన ఆధారం లేకపోయినప్పటికీ కూడా వెంటనే అమౌంట్ అయితే సీజ్ చేయడం జరుగుతుంది. అయితే మీకు సమయం అయితే ఇస్తారు. అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఆ రిసీట్లు అవి చూపించి అంతా ఓకే అనుకుంటే కనుక అమౌంట్ మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా నగదు విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండండి. అలాగే ఆన్లైన్ ద్వారా మీరు ఫోన్పే, గూగుల్ పే వాడే వరకు కూడా ఎలక్షన్ ప్రకారం రూల్స్ అయితే కనుక కొంత అమల్లోకి రానున్నాయి. ఎవరికి కూడా బల్క్గా ఒకసారి అమౌంట్ అయితే పంపించే అవకాశం లేదు. మ్యాక్సిమం 2,000 రూపాయలు లేకపోతే 3,000 రూపాయలు, 5,000 రూపాయలు ఇలా బల్క్గా ఎవరికైనా ఒక ఫోన్ నెంబర్ నుంచి ఎక్కువగా వెళ్తున్నట్టు తెలిసినట్టయితే వెంటనే అకౌంట్ని కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంది. గతంలోనే దానికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మన ఛానల్లో ఒకసారి చెప్పడం జరిగింది. సో ఫోన్పే ద్వారా అంటే ఈ మధ్యకాలంలో చేతికి అమౌంట్ ఇవ్వడం కంటే ఫోన్పే, గూగుల్ పేలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఆన్లైన్ ట్రాన్స్ఫర్, యూపీఐ ట్రాన్స్ఫర్ ద్వారా ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిలోంచి కూడా ఒక నెంబర్ నుంచి ఎక్కువ మందికి ఏమైనా అమౌంట్ ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఖచ్చితంగా ఆ అకౌంట్ తాలూకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్కి ఇవ్వాలని అన్ని బ్యాంకులకి కూడా ఆదేశాలు అయితే జారీ అయ్యాయి, ఏ అకౌంట్ నుంచి ఎక్కువ అమౌంట్లు వెళ్తున్నాయో. సో ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి కూడా అమౌంట్ వేసేటప్పుడు పూర్తి జాగ్రత్తగా అయితే కనుక అవి వాడుకోనే అవకాశం చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇక అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే బ్యాంకు ఖాతాలు ఎవరైతే ఆపరేట్ చేస్తూ ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్లు అన్నిటి మీద కూడా ఐటీ శాఖ పూర్తి అప్రమత్తంగా అన్నీ కూడా గమనించబోతోంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు తెలుసు సేవింగ్స్ అకౌంట్ మనం రెగ్యులర్గా వాడుకునేది అందరికీ కూడా సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఉంటూ ఉంటాయి. అలాగే బిజినెస్ నిమిత్తం వాడుకునే వాళ్ళు కరెంట్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకుంటూ ఉంటారు. కరెంట్ అకౌంట్ లావాదేవీ కొంత అమౌంట్ మనం మామూలుగా సేవింగ్స్ అకౌంట్ వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకునే కంటే కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ట్రాన్సాక్షన్స్ అవి చేసుకోవచ్చు. అయితే ఇక్కడి నుంచి 10 లక్షలకు మించి ఎవరైనా లావాదేవీలు జరిపిన ఎవరైనా వేయడం తీయడం అప్పటికప్పుడు వేయడం కానీ తీయడం కానీ మళ్ళీ ఎట్లాంటివి ఏమన్నా చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ వివరాలన్నింటినీ కూడా ఐటీ శాఖ ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్కి అయితే కనుక వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అంటే వారు ప్రతిదీ గమనిస్తారు. ఈ మధ్యకాలంలో పోనీ బిజినెస్ అకౌంట్ అంటే ఎవరైనా ఫర్మ్ పేరు మీద కరెంట్ అకౌంట్స్ తీసుకున్నా గత కొద్ది రోజులుగా అంటే లాస్ట్ ట్రాన్సాక్షన్ 6 months నుంచి కూడా ఇదే విధంగా చేస్తున్నట్లయితే అది వేరే బిజినెస్ పర్పస్గా చేసుకున్నట్లుంటుంది. కానీ ఎలక్షన్ స్టార్ట్ అయిన వెంటనే ఎక్కువ డబ్బులు వేయడం తీయడం కానీ అలాంటివి అన్నీ చేసినట్లయితే ఇమీడియట్గా అకౌంట్స్ అన్ని ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్కి అయితే వెళ్ళిపోవడం జరిగిపోతాయి, వారి దృష్టిలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఈసారి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అత్యంత కఠినంగా అయితే ఉండబోతున్నాయని అయితే చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా మనకు రావాల్సిన పథకాల డబ్బులు కూడా అంటే ఒకవేళ నోటిఫికేషన్ ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చినప్పటికీ కూడా ఈ నామినేషన్లు వేయడానికి అది కొంత సమయం అయితే ఉంటుంది కాబట్టి ఈ లోపులో కొత్త పథకాలు అయితే ఎటువంటివి ప్రవేశపెట్టడానికి లేకపోయినా ఆల్రెడీ అమౌంట్లు మీకు విడుదల చేసిన పథకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి డబ్బులు కూడా మీకు అయితే కనుక రావడం జరుగుతుంది. కొంచెం ఆలస్యమైన అయితే కంగారు పడవద్దు. ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుందని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది కాబట్టి సో వెయిట్ చేయండి. అమౌంట్ ఎవరైనా పడకపోయినట్లయితే ఇంచుమించుగా 25వ తారీఖు లోపుగా ఆల్మోస్ట్గా జమ అయిపోయినట్టు, లేదు అంటే ఇంకా ఆగాల్సిందే. వేరే ఇంకా అప్పటికి పడకపోయినట్లయితే కనుక ఇక నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తుంది ఏంటనేది ఆ తర్వాత చూసుకొని అమౌంట్ ఆయన రిలీజ్ చేస్తారా చేయరనేది అప్పుడు తెలియాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే కనుక ఒకవేళ ఎన్నికల కోడ్ రిలీజ్ అయిన తర్వాత కొత్త రూల్స్ ఏమొచ్చినాయి ఏంటనేది అయితే ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. నేను నెక్స్ట్ చేసే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది.